భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. హాస్టల్లో ఉన్న విద్యార్థినుల డ్రెస్ కోడ్పై కాలేజ్ ప్రిన్సిపల్ హేళన చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. కాలేజ్ నుండి కాలినడకన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. నన్ను సారీ చెప్పమంటారు, మీ కాల్ మొక్కమంటారు, కానీ కవరింగ్ చేస్తున్నారు. 1 ఇయర్ నుంచి నడుస్తుంది, ఎవరికి లెక్కలేదు. ఇప్పుడు ఎందుకు మాదే తప్పేమో అని చెప్పేసి కాలేజ్ కి ఫండ్స్ వచ్చేసి హాస్టల్స్ అయిపోయింది. కాలేజ్ పక్కన నుండి ఎంత సెక్యూరిటీ ఉంటది కదా, మార్కెట్ లోపల గర్ల్స్ హాస్టల్ ని పెట్టారు. ఓకే, నన్ను సారీ చెప్పమంటారు, మీ కాల్ మొక్కమంటారు, కానీ కవరింగ్ చేస్తున్నారు. విమెన్ సెక్యూరిటీ ఉంటారు సార్, వాళ్ళు వచ్చి రూమ్ లో మేల్ వార్డెన్స్ కూడా వస్తారా? అటెండర్స్ వాళ్ళు వచ్చి చూస్తారు మమ్మల్ని. వంశీ అని ఉంటారు సార్ అటెండర్, ఆయన వస్తాడు. ఆయన వచ్చి చాలా సార్లు ఇలాగే న్యూసెన్స్ చేశాడు హాస్టల్లో. ఏంటిది అని అంటే ప్రిన్సిపల్ అని అంటారు సార్. అంటే మీ ప్రిన్సిపల్ గారు మీ డ్రెస్ కోడ్ గురించి వర్బల్ అబ్యూస్ సార్. అసలు అది 1 ఇయర్ నుంచి, మేము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, 1 ఇయర్ నుంచి ఇదే జరుగుతుంది సార్. ఇంతే మాట్లాడతారు. ఏమన్నా అంటే అమ్మాయిల బట్టలు ఇలా వేసుకుంటున్నారు, అలా వేసుకుంటున్నారు, చున్నీలు వేసుకోలేదని చెప్పేసి ఒకసారి క్లాస్ లోకి వచ్చి మీరు ప్రాస్టిట్యూట్ లాగా డ్రెస్ అప్ అవుతున్నారు అని చెప్పేసి అన్నారు సార్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణరావు అందిస్తారు. లక్ష్మణరావు, చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజ్లో విద్యార్థులు ధర్నా చేపట్ట తెలిసింది. డ్రెస్ కోడ్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. హలో లక్ష్మణరావు, చెప్పండి, వినపడుతుంది. కిరణ్మయ్య గారు చెప్పండి. ప్రధానంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ డ్రెస్ కోడ్ విషయంపై ఆంక్షలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థులు హాస్టల్ నుంచి నేరుగా కాలినడకన జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి బయలుదేరినట్టు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీ హాస్టల్కి సంబంధించి విద్యార్థుల డ్రెస్ కోడ్ విషయంలో ప్రిన్సిపల్ పెట్టిన ఆంక్షలపై మా వ్యక్తిగత జీవితానికి విరుద్ధంగా ఉన్నాయంటూ మెడికల్ విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం చెబుతున్న వివరాల ప్రకారం కళాశాల ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతను పర్టికులర్ గా విద్యార్థులు ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు వేసుకున్న డ్రెస్ కోడ్లు, షార్ట్లు వీటిపై చున్నీలు వేసుకోవడం లేదని అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. బస్సు ఫీజులు అదనంగా వసూలు చేస్తూ ఈ పేరెంట్స్ ని మందలించడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నట్టు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం. అయితే ఈ ఫీజుల విషయంలో ఈ పేరెంట్స్ ఎప్పుడైతే కళాశాల యాజమాన్యాన్ని అడిగారో ఆ అడిగిన చదువుగానే కొంచెం తగ్గి కళాశాల యాజమాన్యం మాట్లాడినట్లు. ప్రధానంగా కళాశాలలో ఇంకొక సమస్య ఏంటంటే మంచినీటి సమస్య బాగా ఇబ్బందులు ఉన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ధర్నాలో పాల్గొన్న స్టూడెంట్స్ మంచినీటి సమస్య ఒకటి, ఈ నైట్ కానీ ఈ క్యాంటీన్ విషయంలో, నైట్ డైటింగ్ విషయంలో జనరల్ గా అందరూ మేము బయటికి పోతా ఉంటామండి, ఇక్కడ ఏమి ఉండవు మేము తినడానికి కూడా. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే హాస్టల్లో భోజన సమస్యతో పాటు కలుషిత మంచినీరు వల్ల విద్యార్థులు కోర్టు ఇన్ఫెక్షన్లు వచ్చేసి ఆ గొంతు నొప్పితో బాధపడుతూ సమస్యలు వస్తున్నట్టు వీళ్ళు తెలుపుతున్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రిన్సిపల్ ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ప్రిన్సిపల్ ఆటోమేటిక్ గా వీళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళ పేరెంట్స్ కి ఇట్లా ఫిర్యాదులు చేయటం, లేదా ఇంటూ మార్క్స్ కానీ బ్లాక్ మార్క్స్ పెట్టడం స్టూడెంట్స్ పైన, ఇలా ఒత్తిడి తీసుకొచ్చి బెదిరిస్తున్నట్లు వీళ్ళు సమాచారం వెల్లడిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణరావు.